బేసిక్ ఇంగ్లీష్. టైప్ ఆఫ్ సెంటెన్స్. వాక్యములోని రకములు. వాక్యాన్ని సెంటెన్స్ ఎలా నిర్మిస్తారు? కొన్ని అక్షరాల సముదాయం పదం, కొన్ని పదాల సముదాయం వాక్యం. ప్రతి సెంటెన్స్లో వెర్బ్ అంటారు. ఆ పనిని చేసేవారు సబ్జెక్ట్ అంటారు. ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించేవారు కూడా ఉంటారు. వారిని ఆబ్జెక్ట్ అంటారు. ఇంగ్లీష్లో వాక్యంలో సాధారణంగా మధ్యలో ఉంటుంది. తెలుగులో వాక్యంలో అనేది చివరిలో ఉంటుంది. కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. వాక్యమునందలి రకములు. సెంటెన్స్ అనున్నది 5 రకములు. 1 అసర్టివ్ సెంటెన్స్ అనగా సాధారణ వాక్యములు. 2 నెగటివ్ సెంటెన్స్ వ్యతిరేక వాక్యములు. 3 ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రశ్నార్థక వాక్యములు. 4 ఇంపెరటివ్ సెంటెన్స్ ఆజ్ఞ లేదా ప్రార్థనార్థక వాక్యములు. 5 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యార్థక వాక్యములు. ఈ విధంగా 5 రకములు. అసర్టివ్ సెంటెన్స్ సాధారణ వాక్యములు. ఒక విషయాన్ని సాధారణంగా తెలియజేసే వాక్యాలివి ఇవి. దీనిలో వాక్యం చివర ఫుల్ స్టాప్ ఉంటుంది. ఈ వాక్యం సబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది. ఈ వాక్యాలనే సెంటెన్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్, రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. రవి మంచి బాలుడు. ద మ్యాన్ లుక్డ్ ఎట్ మీ. ఒక వ్యక్తి నా వైపు చూసెను. హీజ్ హ్యాండ్సమ్. అతడు అందంగా ఉన్నాడు. ఈ విధంగా అసర్టివ్ సెంటెన్స్ యొక్క ఉదాహరణలు. నెగటివ్ సెంటెన్స్ వ్యతిరేక వాక్యములు. ఇవి కూడా అసర్టివ్ సెంటెన్స్ లాగే సబ్జెక్టుతో ప్రారంభమవుతాయి. చివర ఫుల్ స్టాప్తో ముగిస్తాయి. కాకపోతే ఈ వాక్యంలో నాట్ ఉంటుంది. గమనిక: నోబడీ, నాన్, ఎనీ, నెయిదర్, సెల్డమ్, నో, నెవర్, హార్డ్లీ, రేర్లీ, స్కేర్లీ, ఫ్యూ, లిటిల్, ఈటీసీ ఎక్సెట్రా. దేర్ ఆర్ నాట్ బాయ్స్. వారు బాలురు కారు. షీ ఈజ్ నాట్ ఏ గుడ్ గర్ల్. ఆమె మంచి బాలిక కాదు. హీ ఈజ్ నాట్ యాన్ ఓల్డ్ మ్యాన్. అతడు ముసలివాడు కాదు. ఈ విధంగా నెగిటివ్ సెంటెన్స్ వ్యతిరేక పదాలకి ఉదాహరణలు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్రశ్నార్థక వాక్యములు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనగా క్వశ్చన్ అని అర్థం. ఈ వాక్యములు చివర క్వశ్చన్ ప్రశ్న గుర్తుతో ముగుస్తాయి. ఇవి 2 రకములు. ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? వెన్ విల్ యూ కమింగ్? కెన్ హీ స్పీక్ ఇంగ్లీష్? హ్యాజ్ హీ కంప్లీటెడ్ ద వర్క్? ఆర్ యూ కమింగ్? ఇటువంటి పదాలని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనగా ప్రశ్నలతో వాక్యములు, ప్రశ్నార్థక వాక్యములు ఈ విధంగా ఉంటాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ ఆజ్ఞ లేక ప్రార్థనాత్మక వాక్యములు. ఇంపరేటివ్ సెంటెన్స్ అనగా సలహాలు, ఆజ్ఞలు, అభ్యర్థనలు మొదలైన ఈ రకమైన సెంటెన్స్ కూడా చివర
ఫుల్ స్టాప్తో ముగిస్తాయి. ఎగ్జాంపుల్, గివ్ మీ యువర్ బుక్. ఆర్డర్, ప్లీజ్ గివ్ మీ యువర్ బుక్. రిక్వెస్ట్, బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఆర్డర్, ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. రిక్వెస్ట్, కన్సల్ట్ ఏ డాక్టర్. అడ్వైజ్, ఓపెన్ ద విండోస్. ఆర్డర్, ప్లీజ్ గో. రిక్వెస్ట్. ఈ విధంగా ఇంపరేటివ్ సెంటెన్స్, ఆజ్ఞ లేక ప్రార్థనాత్మక వాక్యాలు ఇవి దీనికి ఉదాహరణలు. ఎక్స్క్లామాటరీ సెంటెన్స్, ఆశ్చర్య వాక్యములు. ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, బాధను మొదలైన అంశాలు తెలియజేసే వాక్యాల్ని ఎక్స్క్లామాటరీ సెంటెన్స్ అని కూడా అంటారు. ఈ వాక్యం చివర ఆశ్చర్యం అనే గుర్తు ఉంటుంది. వాట్ ఏ నైస్ థింగ్. హౌ గుడ్ యు ఆర్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఈ విధంగా ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అనగా ఆశ్చర్యాత్మక వాక్యములు ఉంటాయి.